ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా మిస్టీరియస్ గా ఆడియన్స్ కు చిరాకు కలిగించేలా ఉన్నాడు. మొదటి రోజు చాలా బాగున్నాడు, అందరితో కలిసిపోయాడు. ఇమాన్యుల్ ఇంటి మొత్తాన్ని ఊడుస్తుంటే తన వంతు సహాయం అందించాడు. అతనితో మంచి రిలేషన్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య సరదా జోక్స్ వేసుకోవడం వంటివి కూడా మొదలయ్యాయి. ఇమాన్యుల్ ని రెడ్ ఫ్లవర్ అని అన్నప్పుడు దానికి కౌంటర్ గా ఇమాన్యుల్ గుండంకుల్ అంటాడు. అలా అన్నందుకు ఈ మాస్క్ మ్యాన్ చేసిన ఓవర్ యాక్షన్ ఎలాంటిదో 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి. అదేవిధంగా అతను భరణి ఇమాన్యుల్ ని ఆడవాళ్లతో పోల్చి మాట్లాడిన మాటలను కూడా మొన్నటి ఎపిసోడ్ లో 2 సార్లు వేసి మరీ చూపించారు. దెబ్బకి మాస్క్ వీడిపోవడంతో ఇప్పుడు హౌస్ లో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నా కోసం హౌస్ లో ఎవరూ స్టాండ్ తీసుకోలేదు. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను. నన్ను ఎలిమినేట్ చేయండి. నన్ను ఎలిమినేట్ చేసేంత వరకు నేను ఆహారం కూడా తీసుకోను అంటూ నిరాహార దీక్ష చేస్తాడు. దీంతో బిగ్ బాస్ ఇతన్ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి సర్ది చెప్పి ప్రయత్నం చేశాడు. అనంతరం రాము రాథోడ్ ని కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లి హరీష్ బాగోగులు మొత్తం నువ్వే చూసుకోవాలి, నీదే బాధ్యత అని అంటాడు. దీంతో రాము రాథోడ్ హరీష్ పక్కనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సైలెంట్ గా ఉంటాడా అంటే అసలు ఉండడం లేదు ఈ మాస్క్ మ్యాన్. భరణి, తనుజ మరియు సంజనపై చాడీలు చెప్తూనే ఉన్నాడు రాము రాథోడ్కి. ఆ సమయంలో అక్కడికి భరణి వచ్చి 2 రోజుల నుండి మీరేమీ తినట్లేదు అంటున్నారు, దయచేసి ఏదైనా తినండి అని అంటాడు. మాస్క్ మ్యాన్ అందుకు పర్లేదు, నా సంగతి నేను చూసుకుంటానంటాడు. కాసేపటికి శ్రీజ అన్నంతో మాస్క్ మ్యాన్ వద్దకు వస్తుంది. దయచేసి అన్నం తినండి అని బ్రతిమలాడితే నేను మీలాంటోళ్ళు ఉన్న చోట అన్నం తినను, ఎలిమినేట్ అయ్యాకనే అన్నం తింటాను అని అంటాడు మాస్క్ మ్యాన్. రామ్ రాథోడ్ అతని చేతి తినిపించే ప్రయత్నం చాలానే చేశాడు, కానీ మూర్ఖత్వంతో మాస్క్ మ్యాన్ తినలేదు. ఇక చివరికి పవన్ కళ్యాణ్ వచ్చి చాలా సేపటి వరకు బ్రతిమలాడి తినిపించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మాస్క్ మ్యాన్ తినలేదు. ఇంత మొండిగా మూర్ఖత్వంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి పంపే ప్రయత్నమే చేసేలా ఉంది బిగ్ బాస్ టీం. పైగా ఇతనికి ఆడియన్స్ ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది.